ఇవాళ వీడియో మీకు చాలా నచ్చబోతుందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా ఎప్పుడూ చూడంది ఒకటి ఇవాళ చూడబోతున్నారు. హాయ్ అందరికీ నమస్తే. మా లాస్ట్ 2 వీడియోస్ బెంగుళూరు టు కొలంబో, కొలంబో టు క్యాండీకి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒకవేళ మీరు కనుక మిస్ అయ్యి ఉంటే పక్కన కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. మేమేంటి ఇలా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాము అని అనుకుంటున్నారేమో, ఎందుకంటే ఇవాళ మనం శక్తిపీఠం దర్శనం చేసుకోబోతున్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందో పదండి చూసేద్దాం. పొద్దున ఇంత మంచి వ్యూతో పాటు తినచ్చు అని బ్రేక్ఫాస్ట్ రూమ్కే డెలివర్ చేశారండి. చాలా బాగుంది ఈ ఐడియా వాళ్ళది. ఇది సెలెస్టియల్ హిల్స్లోనే మేము ఉన్నాము. మోస్ట్లీ శ్రీలంకన్ డిషెస్ అండి, కానీ అడగడం వల్ల కొంచెం ఫ్రూట్స్ ఇంకా దోశ ఇచ్చారు. ఇది తినేసిన వెంటనే మనం ఇంకా త్రింకోమలికి బయలుదేరిపోయాము. కార్లో ఆల్మోస్ట్ 4 hours పడుతుందండి. ట్రైన్ అయితే దగ్గరలో ఒక స్టేషన్, అది ఒక 1 hour వేరేగా వెళ్ళి అప్పుడు పొలగాహవల అని ఒక స్టేషన్ ఉంది, అక్కడి నుంచి ఎక్కాలి. ఆల్మోస్ట్ ఒక 6-7 hours పడుతుంది ట్రైన్లో. నైటే ఉంది ఆ ట్రైన్, పొద్దునేం లేదు. సో అందుకే మేము కార్లో వెళ్తున్నాం. డైరెక్ట్గా బస్సెస్ అయితే ఏమీ లేవండి. మనం ఇంత దట్టమైన అడవి దాటుకుంటూ వెళ్తున్నాము. మీకు ఇప్పుడు ఒక యానిమల్ చూపిస్తాను. అది చూసిన వెంటనే మీకు ఏమనిపించిందో అదే కమెంట్లో పెట్టండి. ఎలా కనిపించిందా, ఏనుగు అనిపించిందా, ఇంకేదైనా అనిపించిందా అంటే అది ఎలిఫెంట్ అండి, ఏనుగు. మీద నుంచి ఇలాగా బుల్లిగా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఒక చిన్న బేబీ కూడా ఉంది, చిన్న ఎలిఫెంట్ మధ్యలో. సో భలే సరదాగా అనిపించింది అన్నమాట వీటిని చూసుకుంటూ వెళ్ళడం. శ్రీలంకలో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా పాత కార్లు కూడా రన్ అవుతాయండి ఇక్కడ. ఇది ఒక 20-30 సంవత్సరాల పాత కారు అనుకుంటా. రోడ్స్ అంత బాగుంటాయి అన్నమాట. ఎన్నో పాత కార్లు కనిపించాయి. మొత్తం రూట్లో ఒకే ఒక్క ఇండియన్ రెస్టారెంట్ ఉందండి, అదే ఇది. దీని డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్లో పెడతాము. మొత్తం 4 hours స్ట్రెచ్లో ఇది ఒక్కటి ఉండడం వల్ల ఏంటో తెలీదు. బట్ ప్రైజెస్ అయితే మీడియం ఉన్నాయండి, తక్కువ అయితే ఏం కాదు, బట్ మీడియం టు హై అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ 100 రూపాయలు ఉంది. టేస్ట్స్ అయితే మోర్ ఆర్ లెస్ కొంచెం శ్రీలంకన్ స్టైల్లా అనిపించింది. అంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్ కానీ కోకోనట్ మిల్క్ కానీ వాడేస్తూ ఉంటారు. మీరు ఈ మెన్యూని పాజ్ చేసుకుని చూడొచ్చు ప్రైజెస్. ఇంకా ఆల్మోస్ట్ మనం ట్రింకోమలి చేరిపోతున్నామండి. మంచి నది అవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ కూడా కనిపించారు. మరి వాళ్ళకి వేరే టెంపుల్ ఏదైనా ఉందో లేదో ట్రింకోమలికే వచ్చారో తెలీదు. కార్స్ వెళ్ళిన చోట నుంచి ఒక 5 minutes మనం వాక్ చేయాలండి. వాక్ చేస్తూ ఉంటే ఇలా షాప్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చాలామంది తమిళ్లో మాట్లాడుతున్నారు. సో నదన్ శ్రీలంకలో తమిళ్స్ ఎక్కువే. వచ్చేసామండి శక్తిపీఠంకి. రైట్ సైడ్ మీకు నంది ఇంకా లింగం కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ శివుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ రావణన్ వెట్టు అని ఉందండి. ఇక్కడ మీరు చూస్తే కొంచెం కట్ వచ్చినట్టుంది. అది రావణాసుడు కత్తి పడడం వల్ల అలాగైంది అంటారు. ఇది టెంపుల్ అండి. లోపల యాక్చువల్గా మొబైల్ అలౌడ్ కాదు, కానీ ఆ టైంలో కర్టెన్ వేసేసి ఉంది. సో అందుకే ఏమనలేదు ఎవరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యారో చూపిస్తున్నాను, అక్కడ తెలుగులో రాసింది నిశ్శబ్దం అని. మేబీ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ అన్నమాట ఇక్కడికి వచ్చేది. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి ఇక్కడ రాస్తుందండి, మీరు పాజ్ చేసుకుని చదవచ్చు. సో ఈ టెంపుల్
ఎన్నో వేల సంవత్సరాలు ముందు నుంచి సిగ్నిఫికెన్స్ ఉంది. రావణాసుడు ఇక్కడకు వచ్చి దండం పెట్టుకునేవాడు అని రాముడు రావణాసుడిని అంచినప్పుడు పశ్చాత్తాపం పడి శివుడిని పూజించడానికి ఇక్కడికే వచ్చారు అని కూడా అంటారు. ఇక్కడ రావణాసుడి విగ్రహం కూడా ఉంది. పోర్చుగీస్ వాళ్ళు 17th సెంచరీలో వచ్చినప్పుడు ఇది మొత్తం కూల్చేయడానికి ట్రై చేస్తే అప్పుడు లోకల్స్ కొంచెం ఇంపార్టెంట్ కొన్ని దాచడానికి ట్రై చేశారు. మళ్ళీ ఒక 200-300 సంవత్సరాల తర్వాత తవ్వకాల్లో బయటకు వచ్చింది. ఇంకా మనం తిరిగి బయలుదేరుతున్నామండి. మేము బయలుదేరేసరికి 5:15 అయింది. సో 5:15 నుంచి ఇక్కడ నుంచి ఒక 4 hours కాబట్టి మేము ఆల్మోస్ట్ ఒక 9:30, 9:40 అలా చేరాము. మధ్యలో డిన్నర్ కూడా మళ్ళీ అదే చోట చేసాము మేము. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. యాక్చువల్గా ఒక వేరే కంట్రీకి వచ్చి అక్కడ శక్తిపీఠం చూడటం, వచ్చే దారి కానీ ఈ టెంపుల్ కానీ అంతా చాలా బాగా అయింది. ఈ శక్తిపీఠం దర్శనం మాతో పాటు మీ అందరికీ చూపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో సీతమ్మ వారిని అశోకవనంలో ఎక్కడ దాచారు, సీతమ్మ వారిని ఎతకడానికి హనుమంతుడు ఎక్కడి నుంచి తన సెర్చ్ మొదలుపెట్టారు, అవన్నీ చూడబోతున్నాం. చాలా బాగుంటుంది. ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.